హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతానికి టైం అయితే మాత్రం మధ్యాహ్నం అయిందనమాట. ఈ టైం అప్పుడైతే ఇంకా వినోద్ అయితే మాత్రానికి నాకు ఎగ్ రైస్ కావాలని నేను చేసుకుంటాను, నువ్వు అక్కడ సార్ నన్ను అయితే పంపించాడే. అంటే నేను చేసి ఇస్తానులే అంటే కూడా వద్దులే నేనే చేసుకొని తింటానని. చిరు పాప ఇట్లా పని చేద్దామా నువ్వు? రా నువ్వు హాయ్ చెప్పు మరి, చెప్పు మరి సంగతి చెప్పు. హాయ్ అని బాగుండారా అని ఇట్లా తలకాయ ఉప్పు బాగుండారా అనేక రాదు కాబట్టి తలకాయ ఉప్పుతుంది. ఇలా బావు అవదివో నువ్వు మీ నాయన ఎట్లా చేస్తాడు చూస్తాను పోయాడా? వద్దు ఇంట్లోకి రా, ఇది అవ్వద్దు మనం చేసుకుంటువే చేసుకుంటువే నన్ను చేస్తారా? ఓకే ఏదో ట్రై చేశారు. నూనె సన్నగా పెట్టాం, మంట సన్నగా పెట్టుకున్నాను కదా. ఉండు ఉండు, ఎగ్ రైస్కి కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే కోడిగుడ్డు ముక్కలు బాగుంటుంది. ఎందుకు వినా నాతో చేపించచ్చు కదా, నీకు ఎందుకు అంత తిప్పాలి? ఇప్పుడు కూడా ఏడిచారు, మీ నాయన కోడిగుడ్డు బూ చేసుకుంటాడు తెచ్చిస్తాను ఉండమ్మా అని చెప్పొచ్చు. అట్లానే ఏం కాదులే. ఓమా ఓ ప్రశస్త బాగుండదా? ఇంకా చేసలేడు బాబాయ్, బాబాయ్ చేసుకుంటాడట, బాబాయే చేస్తాడంట. చేయని మనం తిందాంలే. సాస్ లేకుండా ట్రై చేస్తున్నాడు ముఖ్యానికి. అది ట్రై చేయండి అని చెప్పిన, ట్రై చేయొద్దని అని చెప్పు. నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నో సాస్, సోయా సాస్ లేదు, టమాటో సాస్ లేదు, ఏం లేదు, ఏం లేవు. ఉన్న వాటితో చేసుకొని తింటున్నాడు వినోదు. ఇంకా జనాల పొడి, గరం మసాలా, అల్లము, ఎల్లిపాయ దంచిపెట్టింది, మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారము, ఉప్పు, బూ నేనే చేసిందిలేండి. వినోద్ ఒకసారి బూ చేయి వినోద్. చేస్తాను, నాకేం మైండ్ ఉంటుంది కదా అప్పుడు. కాదు షేర్ బూకి ఎసురు ఎంత పెడుతుంటివి చెప్పు. ఇద్దరికి షేర్ బూ అవసరం లేదు. ఒకవేళ షేర్ బూ చేసినా 2 షేర్లకి ఇచ్చేది నిల్లు ఎసురు. మరి నువ్వు నీతో బూ చేయించాకంటే నన్ను తగినంత ఎసురు పెట్టుకొని గ్యాస్ సేవ్ చేసుకునేది మేలు. అప్పుడు కానీ అది స్టవ్ అవు 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 అప్పుడు ఇస్తుండ్రు ఇలా. అదే అది అవి ఎక్కడ పని ఎక్కర్లేదు కదా. అది స్టవ్లా అస్సలు అవుట్ నుండి ఇప్పుడు అసలు ఆడ దొరకదు. కొంతమంది ఉప్పు వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటే బాగుండేమో. ఉప్పు ఇప్పుడైతే ఏం కాదు. సన్నపిడ పట్టు అన్ని వంట చేసే పన్ను వద్ద పెట్టుకున్నా నాన్నే. యాక్చువల్గా నేను ఏమంటానంటే ఇది నా కోసం నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసాం అనుకోద్దండి. ఏదో నాకు ఆకలి తట్టుకోలేక తినాలనిపించి, అంటే చేసేది లేదు ఇంట్లో, ఎగ్ రైస్ తినాలనిపించి నేను ట్రై చేస్తున్నాను. మరి 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 అంత పెద్దగా ఉన్నాయి. ఒక లైన్ ఇట్లా చాలు, ఈ మాత్రం ఉన్నాయి. చాలులే, మరి చిన్నగుంటే ఉన్నా ఇంతకంటే చిన్నకంటే చేయనిగా ఏంటి వీడు నీవేనా తినే తిను. ప్లేట్ ఇస్తావు లేవినా ప్రశస్తకి ఎదురు చూస్తున్నది నీ ఎగ్ రైస్ కోసము. సో కోడిగుడ్ల సంగతి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంత బాగా చేసావు మరి నా దాంట్లో కూడా నువ్వు ఒక వంట చేసి పెట్టచ్చు కదా. నువ్వు నీకు తినాలనిపిస్తే మాత్రం మనస్ఫూర్తి కాదే దాంట్లో నూనె తక్కువ ఏంటి వేయాల్సి ఉంటుంది. మా అమ్మలు చూస్తే అమ్మ నీ మొగుడే బాగా చేసి పెడతారు నీకు అంటారు. ఇక ఎర్రగానులే కొంచెం ఎర్రగాను ఉల్లిగడ్డ మాకు కూడా తెలుసు.
ఎర్ర కావాలి చెప్పనులప్ప చెయ్యి నువ్వే సర్లే నెక్స్ట్ అన్నీ ఏమేమి వేయాలో చెప్పులే ఉల్లిగడ్డ ఆడేసింది కరివేపాకు అల్లం పేస్ట్ వేయాలా ఆ తర్వాత తిరువాత వేయాల అన్నం వేయాల దీంట్లోకి అన్నం వేసిన తర్వాత మసాలాలు పైన చల్లి కలపాలి ఆ మసాలాలు సరిపడగా కావాలి ఇంకెంత ఇస్తలే ఇంకా కాదు వినా ఇంకా ఈస్టర్ పండగ అయితే దగ్గరలో ఉంది ఈ నెల లాస్ట్కి కదా ఇల్లు సర్దుతాను అంత నీట్ చేసి పండగకి అయితే నేను ఊరికి పోతాను 2 పండగలు పోలేదు మా అమ్మ మా పాప బాధపడుతున్నారు ఆ పండగకి రావు కదా నువ్వు అని అందుకోసమైనా ఈస్టర్ పండగకి వస్తానని చెప్పొస్తే వచ్చేటప్పుడు ఇల్లు నీట్ చేస్తాను ఈ కిచెన్ మొత్తము ఎప్పుడు పండగప్పుడు సర్దిందే క్రిస్మస్ పండగ అప్పుడు ఈసారి కూడా అంత సర్ది అంత నీట్గా పెట్టి ఇల్లు నేను పాప ఊరికి పోయి వస్తాం మరి నీకే అన్ని పండుగ నువ్వురా ఐ డోంట్ వాంట్ టు కమ్ ఐ వాంట్ టు ఏమన్నా అంటేగా ఇంటికి రావినోదంటే వద్దు నేను రానంట నేను కేవలం పాప కోసం వస్తాను పాపని చూనికి అనుకోసారి అంటాడు మా అంటే పోటే కావాలా మా మీద ప్రేమ లేదా నీకు ఉన్నదిగా కానీ ఈడుంటేనే ప్రేమ అటు వేయాలంటే మీరు మీ మమ్మీ మీరు ప్రేమలు చూపించుకోండి మీ అమ్మ నువ్వు మీ పాప ఏమే గ్యాస్ అయిపోయిందా ఇంకా ఉంది ఏం పర్లేదు ఇప్పుడే ఒక గ్యాస్ సిలిండర్ వచ్చిపోయింది అనమాట నిన్న బుక్ చేసింటే నిన్న స్టాక్ లేదనుకోసానని ఈ రోజు అయితే సిలిండర్ అయితే దింపారు అనమాట ఇప్పుడు మీ అమ్మకి నువ్వు లవ్ కోసం పోతావు మా అమ్మలు ఇంటికి పోతానని హ్యాపీగా నా బిడ్డ ఉన్నప్పుడు నా బిడ్డ నా కోసం ఎదురు వస్తుందా మా నాయన పాపము వినోద్ బండి శబ్దం గుర్తుబట్టి మరీ పాప అయితే నాన్న అనుకుంటూ బయటకు వస్తుంది బట్టలు అమ్మేటోళ్ళు పల్సర్ బండి వేసుకుని వచ్చారా బిస్కెట్లు తింటుండదు అనమాట బయట కూర్చొని నాన్న అనుకోసా పాడే చురుకు నిజమంటే వచ్చానేమో అనుకునేమో పాపం అనిపించే ఈ వినోద్ వచ్చిన ప్రతిసారి పాప సంబరం ఎంత బాగుంటుంది కదా ఎన్ని రోజులు లేరంతట్టుంటారు మీ ఇద్దరు సర్లే ఇంకా మొత్తానికి అయితే పండగకి పోతాను వినోద్ ఏం అట్లా చెప్తే వద్దా ఏమో మనసంగా ఏంది ఐ డోంట్ నో అంటావు నాకు తెలీదు పండగకి ఊరి మొత్తం మీద 2 పండుగలు ఈడే చేస్తారు జనవరి క్రిస్మస్ ఆ 2 పండుగలు ఇప్పుడు పోవద్దు అంటున్నావా నేను ఆడ మాట ఇచ్చి వచ్చానే వస్తానని నన్ను ఏమంటలు చేస్తాను మళ్ళీ చెప్పదు వినా పోతానులే వినా పండగ 2 వద్దులు ఉన్నాక పోతాను పండగ అయిపోయినాక 2 వద్దులు ఉండి వస్తాను ఓహో మొత్తానికి 5 రోజులా ప్రశస్త ప్రశస్త అక్కలు కూడా పోతారు పండగ ఊరికే కాదు ప్రశస్త వాళ్ళు కూడా పోతున్నారు అవునా అంటే అక్కడ మీరు మేము పోతారా నీకెవరు చెప్పురే ఎప్పుడన్నా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో బాగా దంచింది కాకపోతే ఇంకా దేనికి కావాలనుకోండి ఎంత ఉందో అంతే చేస్తున్నాం ప్రస్తుతం ఏం ప్రశస్త అక్కడ డోర్ కట్టని అడ్డం పెట్టారు మా బాబాయ్ బాగా కనపడాలనేమో వినర్ ప్రశస్త లాస్ట్ ప్రాసెస్ అనమాట ఇంకా కొడుకుడు వేసుకోవడమే ఫ్రెండ్స్ వేసేసినాము కూడా ఫ్రెండ్స్ అక్కడ పెట్టింది ఇప్పుడు కలుపుకొని దించేసుకోవడమే నిమ్మకాయ కొంచెం కొత్తిమీర లాస్ట్కి వేస్తారు ఉండు చాలా లేకుంటే వద్దులే కలుపు కలిపేస్తున్నా గ్యాస్ సూపర్
అదిరిపోయిందమ్మా. వినోద్ నువ్వు ఎంత బాగా చేసావో తెలిసి ఇప్పుడు నేను ఏం చేసుకోవడం నానే చేయాల్సింది అనుకుంటూ వచ్చుకుంటే నేను అసలు ఎగ్ రైస్ కలర్ ఏమి ఎగ్ రైస్ అంటే అసలు సాస్ లేకుండా చేయడం ఏమి సూపర్ బాగుంది. నాన్న ప్రాసెస్ రుచి చెప్తా ముందు. అయిపోయింది ఫ్రెండ్స్, కలిపేస్తున్నా. చూడుగా ఒక్కసారి ఉండు, ఇంత బాగా చేస్తేవే. దట్ ఈస్ మీ ఎగ్ రైస్ అంటే ఎగ్ రైసే. ఇప్పుడు రుచి ఎట్లుండదో చూద్దాంలే ఫస్ట్. ఈ లోపలైతే నేను ఉల్లిగడ్డలు నిమ్మకాయ కట్ చేసాను. యాటికి వినా మా ఇవ్వకి మా ఇత్తకైతే ఇచ్చొస్తాను. వినోద్ చేసిన ఎగ్ రైస్ పలుగు రుచి కొట్టండి. డాడీ హాయ్. స్మెల్ సరే, టేస్ట్ చూడండి అమ్మా. దాంట్లోకి సాసులు గీసులు ఏమి వేసలేను మరి. బాగున్నదా? నేను అన్నం వండేటప్పుడు చెప్తే కొంచెం పొడి పొడి ఉన్న అన్నం అని. రా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మమ్మీ చెప్తే నేను అనుకుంటే